హాయ్ గైస్! రీసెంట్‌గా 'పరమ సుందరి' అని ఒక మూవీ రిలీజ్ అయిందనమాట. ఒక నార్త్ హీరో ఒక సౌత్ ఇండియాకొస్తాడు. ఆ సౌత్ ఇండియాలో హీరోయిన్ ఉంటదనమాట కేరళలో. అయితే ఈ మూవీలో ఒక్క సీన్ వల్ల ఈ మూవీ మొత్తం కాంట్రోవర్సీ అయింది. లేకపోతే ఈ మూవీ మొత్తాన్ని అందరూ కూడా క్రిటిసైజ్ చేస్తున్నారని మీకు తెలుసా? ఆ సీన్ ఏంటంటే హీరోయిన్ కొబ్బరి చెట్టు ఎక్కడం అనమాట. సో, హీరోయిన్ కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంతలాగా నెగటివిటీ వచ్చిందా అంటే అవును. ఎందుకంటే వీళ్ళు సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ గురించి మాట్లాడుతూ ఒక హీరోయిన్ చెట్టు ఎక్కడం చూపిస్తారు. అది కూడా కొబ్బరి చెట్టు. నార్మల్‌గా సౌత్ ఇండియాలో చాలామంది బాయ్సే కొబ్బరి చెట్టు ఎక్కలేరనమాట. అలాంటిది హీరోయిన్ కొబ్బరి చెట్టు ఎక్కడం చూపించేటప్పటికి చాలామంది దీన్ని నెగెటివ్‌గా అయితే తీసుకుంటున్నారు. అండ్ అంతేకాదు చాలా సీన్స్‌లో హీరోయిన్ మల్లెపూలు పెట్టుకొని కనిపించడము, నార్మల్ సౌత్ ఇండియన్ వుమెన్స్ ఎవరు కూడా అలా చెయ్యరు. మెయిన్‌గా కేరళలో వాళ్ళు కూడా ఎవరు కూడా రోజు మల్లెపూలు పెట్టుకొని తిరగరు కదా! సో, ఇలాంటిది ఎందుకు ఇలా చూపిచ్చారు అని చెప్పి చాలామందయితే ఈ మూవీ గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ సిట్యుయేషన్ అండి. ఈ మూవీ గురించి చాలామంది టాప్ యూట్యూబర్స్ కూడా మాట్లాడారనమాట. సో, నిజంగా 'పరమ సుందరి' మూవీ నిజంగానే అంతలాగా బ్లెండర్ చేసిందా? లేకపోతే ఎందుకు ఇట్లా బాలీవుడ్ క్రిటిసైజ్ అవుతుంది అంటే దీనికి రీజన్ 'పరమ సుందరి' మూవీ ఒక్కటే కాదనమాట. ఫస్ట్ మెయిన్‌గా బాలీవుడ్ వాళ్ళతో ప్రాబ్లమ్ ఏందంటే మన సౌత్ ఇండియన్ మూవీస్ తీసేటప్పుడు మన సౌత్ ఇండియన్ కల్చర్స్ ఏంటి? మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ ఏంటి? అనేది వాళ్ళు ఎక్కువగా గూడా తెలుసుకొని మూవీస్ తీస్తున్నారని అయితే నాకు అనిపించట్లేదు. వాళ్ళు ఓన్లీ పైపైన తెలుసుకొని మూవీస్ అయితే తీస్తారనమాట. వాళ్ళకున్న నాలెడ్జ్‌తో. అలా కాకుండా వాళ్ళొచ్చి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఏంటి ఇప్పుడు కేరళ గురించి తీస్తున్నప్పుడు కేరళ ట్రెడిషన్స్ ఏంటి? కల్చర్స్ ఏంటి? నేమ్స్ ఎలా పలకాలి? పేర్లు ఎలా చదవాలి? అన్నీ తెలుసుకొని మనం మూవీస్ తీయాలనమాట. అండ్ ఫస్ట్ నుంచి కూడా బాలీవుడ్ వాళ్ళు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసిన తర్వాత చాలామందికి ఆబ్వియస్‌గా వాళ్ళు ఒకవేళ అది జోక్‌గా పెట్టినా గానీ, లేకపోతే సూపర్ వుమెన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి సినారియోస్ జరిగినా గానీ, మనం దాన్ని యాక్సెప్ట్ జేయము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సౌత్ ఇండియన్ మూవీస్‌ని చిన్న చూపు చూసారు గాబట్టి. అంతెందుకు 'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి గానీ, లేకపోతే మన హిట్ అయిన ఏ మూవీ గురించి వాళ్ళని అడిగినా గానీ, వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేస్తూనే మాట్లాడతారు. దాంట్లో ఏం లేదు అన్నట్టే మాట్లాడతారు తప్ప, మన మూవీస్ మంచిగా ఉన్నాయి, లేదా మన మూవీస్ గ్రేట్ అని వాళ్ళెప్పుడు గూడా యాక్సెప్ట్ జేయరనమాట. వాళ్ళు స్టిల్ ఇండియాలో సూపర్‌మసీ బాలీవుడ్‌కే ఉందని ఫీల్ అవుతారు. బట్ ఎప్పుడైతే బాలీవుడ్ యొక్క షైనింగ్ గ్రేస్ పీరియడ్ అయిపోయిందో, ఇప్పుడు వాళ్ళు సౌత్ ఇండియన్ కల్చర్‌ని కూడా యాడ్ చేస్తున్నారు. రీజన్ వచ్చేసి ఏంటంటే, అలా అన్నా వాళ్ళకి వ్యూస్ అండ్ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయేమో మేబీ సౌత్ ఇండియాలో రిలీజ్ చేస్తే అని తప్ప, లేకపోతే వాళ్ళెప్పుడు కూడా సౌత్ ఇండియన్ కల్చర్‌కి గానీ, సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్‌కి గానీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఏ మూవీస్‌లో కూడా లేవనమాట. అందుకని ఈరోజు బాలీవుడ్ వాళ్ళు తీసిన మూవీలో ఏ చిన్న తప్పు సౌత్ ఇండియా సైడ్ జరిగినా గానీ, దాన్ని ఎత్తి చూపించడానికి రీజను పాస్ట్‌లో కూడా వాళ్ళు సౌత్ ఇండియా కల్చర్‌ని క్రిటిసైజ్ చేయడం మాత్రమే. ఈరోజు సౌత్ ఇండియన్ మూవీ చాలా అంటే చాలా హైట్స్‌కి రీచ్ అయిందనమాట. ఎక్కడ రిలీజ్ చేసినా గానీ, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాతే బాలీవుడ్ అయితే దిగొచ్చిందనమాట. మన కల్చర్‌ని చూపించడానికి గానీ, మన హీరోస్‌ని లేదా మన సైడ్ వాళ్ళు క్యాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన మూవీస్‌లో వాళ్ళు యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఇండియన్ సినిమాని బాలీవుడ్, సౌత్ ఇండియన్ మూవీస్ అని సెగ్రిగేట్ చేసిన దగ్గర నుంచి మళ్ళా ఇండియన్ సినిమా అనేదాకా అయితే తీసుకెళ్లారనమాట. సో, మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ ట్రాన్స్‌మిషన్ అనేది కేవలం 'ఆర్ఆర్ఆర్' తర్వాతే జరిగిందనడానికి అయితే ఎటువంటి డౌట్స్ లేవు. మనకి 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అయిన తర్వాత నుంచి సౌత్ ఇండియా సైడ్ అయితే వీళ్ళు చూడడం స్టార్ట్ చేశారనమాట. సో, ఈ ఇండస్ట్రీని గ్రాస్ప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఏంది అంటే ఒక్క చిన్న మిస్టేక్ బాలీవుడ్ సైడ్ నుంచి జరిగినా గానీ ఆబ్వియస్‌గా చాలా అంటే చాలా క్రిటిసిజం వాళ్ళు ఫేస్ చేయడానికి రీజన్ వచ్చేసి వాళ్ళు పాస్ట్‌లో మనల్ని క్రిటిసైజ్ చేసిన విధానం. సో, ఈ నెగటివిటీ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మూవీస్ తీయాలి. ఆబ్వియస్‌గా మన కల్చర్స్‌ని, ట్రెడిషన్స్‌ని సరిగ్గా చూపించినప్పుడు అలాంటి బ్యాక్‌గ్రౌండ్స్‌లో మూవీస్ రాకూడదనమాట. వస్తే ఇలా 'పరమసుందరికి' ఎలాంటి నెగటివిటీ వచ్చిందో అలాంటి నెగటివిటీనే వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటది. మరి ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే హైప్ చేయండి.